హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తివేదాంత శ్రీపాదులు గారు అనువదించిన భక్తి రసామృతము భగవత్ సేవా విధానములు 2, 145 పేజీ, రెండవ పేర. తన స్థితికి తగినట్లు భగవంతుని సేవించుట. ప్రతి ఒక్కరును తమ తమ ఆర్థిక స్థితికి తగిన విధముగా దేవాది దేవుని మహోత్సవములు జరుపుటకు పూనుకొనవలెనని పద్మపురాణం తెలుపుచున్నది. భగవంతునికి జరపవలసిన ఉత్సవములన్నిటినీ భగవంతునికి ప్రతి వ్యక్తి ఏదో విధముగా జరపవలసినదే. కార్తీక మాసంలో ఊర్జ వ్రతము శ్రీకృష్ణ భగవానుకు చేయు ఉత్సవములలో మిక్కిలి ప్రధానమైనది ఊర్జ వ్రతము. ఈ ఊర్జ వ్రతమును కార్తీక మాసం అనగా అక్టోబరు నవంబర్లో జరుపుదురు. ముఖ్యముగా బృందావనంలో దేవాది దేవుని దామోదర రూపంలో అర్చించుటకు ఒక నిర్ణీత కార్యక్రమము కలదు. తల్లి యశోద శ్రీకృష్ణుని ఉదరమును అనగా దామము ఉదరమును దామము అనగా తాడుతో బంధించిన నాటి రూపమే దామోదర రూపము. ఈ దామోదర రూపం భక్తులందరికీ మిక్కిలి ప్రీతి పాత్రమైనట్లే దామోదర లేక కార్తీక నామముతో వ్యవహరింపబడు ఆ మాసము కూడా భక్తులకు ప్రియతమమైనది. కార్తీక మాసంలో ముఖ్యముగా మధురాపురములో ఈ ఊర్జ వ్రత సేవను భక్తులు జరిపి తీరవలనని విధింపబడినది. నేటికి ఎందరో భక్తులు ఈ ఆచారమును పాటించుచున్నారు. వారు మధురకు గాని బృందావనమునకు గాని పోయి కార్తీక మాసమంతయు ప్రత్యేకముగా ఈ సేవ చేయుటకు అచ్చటనుందురు. పద్మపురాణంలో ఇట్లు తెలుపబడినది. భక్తిం ముక్తిం హరిద్యాదర్శితోన్యత్ర సేవినాం భక్తిం తున తదాత్యేవ యతో వశ్యకరీ హరే సాత్యంజసా హరే భక్తిర్లభ్యతే కార్తికే నరైః మధురాయాం సకృదపి శ్రీదామోదర సేవినాం. పద్మపురాణంలో ఇట్లు తెలుపబడినది. దేవాది దేవుడు భక్తులకు ముక్తిని గాని ఐహిక సుఖములను గాని ప్రసాదింపవచ్చును. కానీ కార్తీక మాసంలో ముఖ్యముగా మధురా నగరిలో కొన్నాళ్ల పాటు ఈ సేవ చేసిన భక్తుడు దేవాది దేవుని పట్ల శుద్ధ భక్తిని సాధింపవలనని మాత్రమే కోరుకును. దీని తాత్పర్యమేమనగా భగవానుడు తన సేవ పట్ల శ్రద్ధ లేని వారికి సేవా భాగ్యమును అనుగ్రహింపడు. కానీ అంతగా శ్రద్ధ లేని భక్తులు కూడా విధులను సారముగా భారతదేశంలోని మధురానగర ప్రాంతంలో భక్తియుక్త సేవ చేసినచో సులువుగా భగవానుడు వారికి తన వ్యక్తిగత సేవా భాగ్యమును అనుగ్రహించును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. భగవల్లీలను స్మరించే ఉత్సవములు. భూమిపై భగవానుని అవతారమును ఆయన వివిధ లీలలను స్మరించుచు ఉత్సవములు జరుపుటను గురించి భవిష్యత్ పురాణములో 11 శ్లోకము గలదు. భవిష్యత్తు పురాణము 11లో ఒక శ్లోకము గలదు. యస్మిన్ దినే ప్రసూతేయాం దేవకీ త్వాం జనార్దన తద్దినం బ్రూహి వైకుంఠ కుర్మస్తే తత్ర చోత్సవం తేన సమ్యక్ ప్రసన్నానాం ప్రసాదం కురు కేశవః. ప్రభు జనార్దన, కృష్ణ, దయచేసి దేవకీ దేవి నిన్ను ప్రసవించిన ఆ పవిత్ర దినమును మాకు తెలుపుము. ఆ విషయము నీవు మాకు తెలిపినచో ఆ దినమున మేము బ్రహ్మాండమైన ఉత్సవమును జరుపుకుందుము. ఓ ఈ కేసీమతన, 100కి 100 రూపాయలను నీ పాదార విందములకు శరణు పొందిన జీవాత్మలము. మేము మా ఉత్సవములతో సేవలతో నీకు ప్రీతి కలిగించుటే మా అభీష్టము. భవిష్యోత్తర పురాణములోని ఒక శ్లోకము వలన భగవానుని వివిధ లీలలను స్మరించుచు ఉత్సవములను జరుపు భక్తుడు ఆయనకు ప్రీతిపాత్రుడు కాగలడని విదితమగుచున్నది. భక్తి శ్రద్ధలతో విగ్రహారాధనను చేయుట. ఆది పురాణం 12 ఇట్లు తెలుపుచున్నది. మన నామ సదాగ్రాహి మమ సేవ ప్రియ సదా
భక్తిస్తస్మై ప్రదాతవ్యా నచ ముక్తి కదాచన. భగవన్నామమును జపించుటలో నిరంతరము నిమగ్నుడై భక్తియుక్త సేవలో దివ్యానందమును అనుభవించుచు భక్తులకు కేవలము ముక్తి మాత్రమే కాక నిశ్చయంగా భక్తియుక్త సేవా భాగ్యము కూడా అనుగ్రహింపబడును. ముక్తి అనగా భవబంధముల నుండి విమోచనము. ముక్తి పొందిన వ్యక్తి ఈ ఇహలోకమున తిరిగి జన్మింపనక్కరలేదు. నిరాకారవాదులు తమ వ్యక్తిగతమైన అస్తిత్వమునకు స్వస్తి చెప్పదలచి భగవానునిలో ఐక్యము కాగోరుదురు. కానీ శ్రీమద్భాగవతం అనుసరించి ఒక వ్యక్తి తన నిజస్వరూపమును పొందు సాధనలో ముక్తి అనేది కేవలం ఒక ప్రారంభము మాత్రమే. అనగా ముక్తిర్హిత్వా, హరే కృష్ణ, ముక్తిర్హిత్వా నిధారూపం స్వరూపేణ వ్యవస్థితి. ప్రతి జీవి నిజ స్వరూప స్థితి దేవాది దేవుని సేవలో నిరంతరము నిమగ్నమై ఉండుటయే. ఆది పురాణములోని పై శ్లోకము ప్రకారము భక్తుడు కేవలము భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉండుటతోనే తృప్తి చెందునని బోధపడుచున్నది. ఐహికమైన భౌతిక బంధముల నుండి ముక్తిని అతడు కోరుకొనడు. అనగా భక్తియుక్త సేవలో నిమగ్నుడగు వ్యక్తి పైకి ఐహిక బంధములలో జీవించుచున్నట్లు కనిపించినను అతడు వానికి అతీతుడు అని అర్థము. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తుల సాంగత్యములో శ్రీమద్భాగవత పఠనము. వైదిక విజ్ఞానమునకు శ్రీమద్భాగవతము కల్పవృక్షము వంటిది. హరే కృష్ణ. 1వ స్కందము 1వ అధ్యాయం 3వ శ్లోకం. నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకం ముక్కాదమృతం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం మహురహో రసికా భువి భావుకాః. వేదము అను మాటే, హరే కృష్ణ, వేదము అను మాట అర్థమే జ్ఞాన రాశి అని. మానవ జాతికి అవసరమైన సమస్త విజ్ఞానమును శ్రీమద్భాగవతంలో ప్రతిపాదించబడి ఉన్నది. వైదిక సారస్వతములో సంఘశాస్త్రము, రాజనీతి, వైద్యము, ధనుర్విద్య వంటి వివిధ శాఖలకు సంబంధించిన విజ్ఞానము కలదు. ఈ సర్వశాఖలకు సంబంధించిన విజ్ఞానమును గొప్పగా వేదములలో వివరింపబడినది. మరియు ఆధ్యాత్మిక జ్ఞానము కూడా ఉదాత్త పద్ధతిలో అందు వర్ణింపబడినది. అట్టి వేదములు అనేది కల్పవృక్షముపై వెలసిన పూర్తిగా పండిన పండుగ శ్రీమద్భాగవతము పరిగణింపబడుచున్నది. పండ్లనిచ్చుట వలననే చెట్టునకు గౌరవము ఏర్పడును. ఉదాహరణకు ఫలరాజు, కృష్ణ, ఫలరాజు మనమడిగిన మామిడి పండు కాయుచున్నది గనుకనే మామిడి చెట్టునకు ప్రశస్తి ఏర్పడినది. మామిడికాయ పండు పక్వమైనప్పుడు అది ఆ చెట్టు మనకిచ్చు అద్భుతమైన వరము అగును. ఆ విధముగా వేదము అనేది కల్పవృక్షమునకు కాసిన పూర్తిగా పండిన ఫలము శ్రీమద్భాగవతము. పక్వమైన ఫలమును ముందుగా ఒక శుకము అనగా చిలుక రుచి చూచినచో ఆ ఫలము మరింత ఆస్వాద్యముగా ఉండును. అట్లే సుఖదేవ గోస్వామి పవిత్ర ముఖారవిందము నుండి వెలువడిన శ్రీమద్భాగవతము ఫలమునకు రుచి మరింత ఎక్కువ. నడుమ ఎట్టి విచ్ఛేదనము లేని గురు శిష్య పరంపర ద్వారా శ్రీమద్భాగవతమును అధ్యయనము చేయవలను. ఒక పండిన ఫలము చెట్టు చిటారు కొమ్మ నుండి వివిధ వ్యక్తుల చేతుల మీదుగా క్రిందికి దింపబడినచో ఆ ఫలము చితికిపోకుండా భద్రముగా మనకు లభించును. అట్లే శ్రీమద్భాగవతము గురు శిష్య పరంపర ద్వారా మనకు లభించినచో అది ఏ విధముగాను చెక్కు చెదరకుండా ఉండును. ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు గురు శిష్య పరంపరయే సరి అయిన మార్గమని భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకంలో తెలుపబడినది. ఏపం పరంపరం ప్రాప్తం. అట్టి జ్ఞానము గురు పరంపర ద్వారా శాస్త్రముల వాస్తవ ప్రయోజనము ఎరిగిన ప్రామాణికుల ద్వారా మాత్రమే అర్జింపవలను. శ్రీమద్భాగవతమును భాగవతుడు అనబడు
ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి ముఖముగానే అధ్యయనము చేయవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశము. భాగవతుడు అనగా దేవాది దేవుడకు భగవానుతో సంబంధము గలవాడు అని అర్థము. అందుచే ఒక్కొక్కప్పుడు భక్తుని అనగా హరే కృష్ణ ఒక్కొక్కప్పుడు భక్తుని భాగవతుడు అనుట కలదు. అట్లే భగవానుడితో గల భక్తి సంబంధమును వివరించు గ్రంథము కూడా భాగవతము అని అనబడినది. శ్రీమద్ భాగవతము యొక్క నిజమైన రుచి తెలియవలను అనిన భాగవతులకు వారి నోటిని దానిని వినవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించెను. ముక్తుడగు వ్యక్తికి కూడా శ్రీమద్ భాగవతము అసాధ్యమే. సుఖదేవ గోస్వామి తాను తన తల్లి గర్భమున ఉన్నప్పుడే ముక్తిని సాధించినను శ్రీమద్ భాగవతమును ఆస్వాదించిన పిమ్మటనే తాను శుద్ధ భక్తుడగును రాగలిగి తిననని అంగీకరించెను. కావున కృష్ణ చైతన్య మార్గమున పురోగతిని సాధింపగోరువారు ప్రామాణికులకు భక్తుల సాంగత్యములో శ్రీమద్ భాగవత సారమును ఆస్వాదించవలను. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 1వ అధ్యాయము 9వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి తాను ఆరంభమున నిరాకార బ్రహ్మము వైపే ఎక్కువ ఆకర్షించబడినను తన తండ్రి యొక్క వ్యాసదేవుని ముఖమున దేవాది దేవుని దివ్య లీలలను అంగీకరించిన తరువాత శ్రీమద్ భాగవతము వైపునకు ఎక్కువగా ఆకర్షించబడినట్లు అంగీకరించెను. ఇచ్చట భావమేమనగా వ్యాసదేవుడు కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందినవాడు. దివ్య జ్ఞానముతో కూడిన ఆయన పరిణితి రచనను పైన తెలిపిన విధముగా ముందుగా ఆయన సుఖదేవ గోస్వామికి అందజేసెను. 14వ శ్లోకం. పరినిష్ఠితో అపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక లీలయ గృహీత చేత రాజర్షే అజ్ఞానం యదతీతవాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. శుద్ధ భక్తులతోడి సాంగత్యము. శుద్ధ భక్తుల సాంగత్యములో శ్రీమద్ భాగవతమును పఠించుట ఎంత ముఖ్యమో నైమిసారణ్యములో సూత గోస్వామి సమక్షమున జరిగిన సమావేశములో సౌనకముని వివరించెను. భాగవతం 1వ స్కందం 18వ అధ్యాయం 13వ శ్లోకం. తులయామళవేనాపి న స్వర్గం నా పునర్భవం భాగవత్ సంగి సంగస్య మార్త్యానాం కిముతాసి శిసః. ఎవరైనను శుద్ధ భక్తుని సాంగత్యంలో ఒక్క క్షణము సేపు గడుపు అదృష్టమునకు నోచుకొనినచో ఆ ఒక్క క్షణముతో స్వర్గలోకములను సమకూర్చుటకును భవబంధముల నుండి విమోచనము కలిగించుటకును సమర్థులైన బహుపుణ్య కార్యములు కూడా సాటి రావని సౌనక ఋషి స్పష్టము చేసెను. అనగా శ్రీమద్ భాగవతము పట్ల ఆసక్తి గలవారు ఉత్తమలోక సుఖములను గాని నిరాకారవాదులు కోరుకొను ముక్తి వలన కలుగు సుఖమును గాని ఏమాత్రమును లెక్క చేయరు. అందుచేత శుద్ధ భక్తులతోడి సాంగత్యము ఆధ్యాత్మిక దృష్ట్యా మిక్కిలి విలువైనది. ఏ ఐహిక సుఖమును దానికి సాటిరాదు. హరిభక్త శుభోదయంలో ప్రహ్లాద మహారాజుకును ఆయన తండ్రియకు హిరణ్యకశిపునకు మధ్య సాగిన ఒక సంవాదము కలదు. యస్య యస్సంగితి పుంసో మణివస్తాత్స్యాత్తద్గుణః స్వకులైత్యై తతో ధీమాన్ స్వయాఖ్యానేవ సంశ్రయేత్. అందు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఇట్లనెను. ప్రియపుత్ర, సాంగత్యము మిక్కిలి ప్రధానమైనది. ఏ రంగు వస్తువు మీద ఉంచిన ఆ రంగే ప్రతిఫలించు ఒక స్ఫటికము వంటిది సాంగత్యము. అందుచే మనము వికసించిన పుష్పముల వంటి భగవద్భక్తుల సాంగత్యంలో నున్నచో
మన హృదయములు స్ఫటికముల వలె స్వచ్ఛముగా నున్నచో నిస్సంశయముగా వారి భక్తిభావమే అందు ప్రతిఫలించును. ఈ సందర్భంలో ఇయ్యబడిన మరి ఒక దృష్టాంతము ఒక పుంస్త్వము కలిగిన పురుషుడు వ్యాధిరహితయగు స్త్రీయు సంగమించినచో అప్పుడు గర్భోత్పత్తి జరుగును. అదే విధముగా ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరించు శిష్యుడును దానిని అందజేయు గురువును ప్రామాణికులు శ్రద్ధగల వారైనచో సత్ఫలితములు కలుగును. హరినామ సంకీర్తనము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను హరినామ సంకీర్తనం యొక్క ప్రాధాన్యము శ్రీమద్ భాగవతము 2వ స్కందం 1వ అధ్యాయం 11వ శ్లోకంలో నొక్కి వక్కానింపబడినది. నిర్విద్యమానా మిచ్చితామా కుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం. అందులో సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో ఇట్లా నేను, మహారాజా, సహజముగానే హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుట అలవాటైన వ్యక్తిని పరమసిద్ధిని అందుకొనిన వానిగా గుర్తింపవలెను. కామ్య ఫలములను కోరు కర్మయోగులను, దేవాది దేవునితో ఐక్యము కాగోరు ముక్తివాదులను, అష్టసిద్ధులను సాధింపగోరు యోగులను కేవలము ఈ మహామంత్రమును కీర్తించుట వలననే వారు కాంక్షించడి సిద్ధులన్నింటినీ బడయగలరని స్పష్టముగా చెప్పబడినది. సుఖదేవుడు ఈ సందర్భమున నిర్ణీతం అను శబ్దమును వాడను. దాని అర్థము ఇంతకు ముందే నిర్ణయింపబడినది అని. ఆయన ముక్తుడు, అందుచేత నిర్ణీతమైన దానిని తప్ప మరి దేనిని ఆయన ఆశింపడు. అందుచే దృఢ సంకల్పముతోనూ నిష్ఠతోనూ హరే కృష్ణ మహామంత్రమును కీర్తించు వ్యక్తి కర్మ, జ్ఞాన, యోగ మార్గములను అంతకు ముందే అధిగమించినట్లు నిర్ణయింపబడినదని సుఖదేవ గోస్వామి నొక్కి వక్కానించెను. ఇదే అంశమును ఆది పురాణములో శ్రీకృష్ణుడును ధృవపరచెను. గీత్వా తు మమ నామాని విచరేన్మమ సన్నిధౌ ఇతి బ్రవీమి తే సత్యం క్రీతోహం తస్య చార్జున. అర్జునుని సంబోధించి ఆయన ఇట్లనెను, నా దివ్య నామమును నిరంతరము కీర్తించు వ్యక్తిని నాతో నిత్య సంబంధము కలిగియున్న వానినిగా గ్రహింపవలెను. నేను సూటిగా చెప్పుచున్నాను, అట్టి భక్తునకు నేను తేలికగా అమ్ముడు పోవుదును. పద్మపురాణము కూడా ఇట్లు తెలుపుచున్నది. ఏన జన్మ సహస్రాణి వాసుదేవో నిసేవితః తన్ముఖే హరినామాని సదా తిష్టంతి భారత. జన్మ జన్మల నుండి వాసుదేవుని ఆరాధించుచూ వచ్చిన వ్యక్తి జిహ్వ పైననే హరే కృష్ణ మహామంత్రము నిలుచుట జరుగును. పద్మపురాణములో మరి ఒక మాట కూడా కలదు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్య ముక్తో అభిన్నత్వాన మణామినోహో. భగవన్నామమునకును భగవానునకును భేదము లేదు. అందుచేత భగవానుడట్లు శాశ్వతము, శుద్ధము, పరిపూర్ణమైనట్లే ఆయన నామము కూడా పరిపూర్ణమైనది. భగవన్నామము
భౌతికమైన ధ్వని స్పందనము కాదు. భౌతికమైన కాలుష్యము కూడా దానికి అంటదు. అందుచేత తన ఇంద్రియములను పవిత్రముగా చేసుకొనిన వ్యక్తి నిర్దుష్టముగా దానిని జపింపలేడు. అనగా భౌతికమైన ఇంద్రియములు హరే కృష్ణ మహామంత్రమును సక్రమముగా కీర్తించలేవు. కానీ ఈ కీర్తనా పద్ధతితో ఒక వ్యక్తి తన ఇంద్రియములను పవిత్రపరుచుకొని త్వరలోనే అపరాధరహితముగా కీర్తించవలెను. తన హృదయం నుండి మాలిన్యములను కడిగి వేసుకొనుటకై ప్రతి వ్యక్తియు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశించెను. చేతోదర్పణ మార్చనం. హృదయములోని మాలిన్యంను కడిగి వేసుకొనినచో ఒక వ్యక్తి భగవన్నామ మహత్యమును గ్రహింపగలడు. తమ హృదయములలోని మాలిన్యంను కడిగి వేసుకొనుటకు వాంఛింపకుండా యథాతథముగానే జీవింపగోరు వ్యక్తులు హరే కృష్ణ మహామంత్ర కీర్తన వలన కలుగు దివ్య ఫలములను పొందజాలరు. అందుచేత ప్రతి వ్యక్తిని భగవత్ సేవా దృష్టిని పెంపొందించుకొనున్నట్లు ప్రోత్సహింపవలను. అప్పుడే అతడు మహామంత్రమును అపరాధరహితముగా కీర్తించగలడు. అనగా ఒక ఆధ్యాత్మికాచార్యుని శిక్షణలో శిష్యుడు భక్తియుత సేవలో శిక్షణను పొందుచూ అదే సమయమున హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుచుండవలను. శిష్యునికి భక్తియుత సేవ సహజముగానే స్వభావముగా ఏర్పడిన వెంటనే మహామంత్రములోని భగవన్నామముల దివ్య మహత్వము అతనికి బోధపడును. ఇది చదవమంటారా మాతాజీ? మధురా నివాసం. చదవండి మాతాజీ, కొంచెం గాడికి అయిపోతుంది. మధురా నివాసము, మధుర, ద్వారకా వంటి దివ్య ధామములో నివసించుటలో గల ప్రభావమును పద్మపురాణములో ఇట్లు వర్ణింపబడినది. అన్యేషు పుణ్యతీర్థేషు ముక్తిరేవ మహాఫలం ముక్తైః పార్య హరేర్భక్తి మధురాయాం తు లభ్యతే. వివిధ పుణ్యధామములను దర్శించుట అనగా భవబంధముల నుండి విముక్తిని సాధించుటయే. కానీ ఆ విముక్తి పరమసిద్ధిని సాధించినట్లు కాదు. అట్టి విముక్తిని సాధించిన పిమ్మట ఆ వ్యక్తి భక్తియుత సేవలో నిమగ్నుడు కావలెను. బ్రహ్మభూత అనగా మోక్ష స్థితిని సాధించిన పిమ్మట కూడా భక్తియుత సేవా మార్గంలో ఇంకనూ పురోగమింపవచ్చును. అందుచేత భగవంతునకు ప్రేమతో దివ్య సేవ చేయుటయే జీవిత లక్ష్యము. ఆ స్థితి మధురా మండలములో కొన్ని క్షణముల పాటు జీవించిన వ్యక్తికి ఇది సులభముగా లభ్యము కాగలదు. ఇంకను పద్మపురాణములో ఇట్లు తెలుపబడినది. త్రివర్గథా కామినాం యా ముముక్షూణాం చ మోక్షధా భక్తిచ్చోర్భక్తిధా కస్తాం మధురాం నాశ్రయేత్బుధః. అహో మధుపురీ ధన్యా వైకుంఠాచ్చ గరీయసి దినమేకం నివాసేన హరిభక్తి ప్రజాయతే. మధురా నగరములోని నేలను ఆరాధించుటకు ఇష్టపడని వ్యక్తి ఎవడుండును? కామ్యకర్మలు చేయు కర్మయోగులకును, బ్రహ్మైక్యము కోరు మోక్ష కాముకులకును సర్వాభీష్టములను మధురా నగరము సమకూర్చగలదు. ఇక ప్రేమతో భక్తియుత సేవలో నిమగ్నులకు భక్తుల అభీష్టములను
మధురా నగరము సమకూర్పగలుదనటలో సందేహమేమి. మరియు ఇంకను ఈ విధముగా తెలుపబడెను. ఇది ఎంత ఆశ్చర్యము! మధురా నగరములో కేవలము ఒక్కరోజు గడుపుట వలన ఒక వ్యక్తి దేవదేవుని పట్ల ప్రేమతో కూడిన భక్తి భావమును పొందగలుగుతున్నాడు. ఈ మధురా నగరము భగవద్రాజ్యముకు వైకుంఠము కంటే కూడా మహిమాన్వితమైనది కాబోలు. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. జపం ఎవరైనా చేస్తారా మాతాజీ? లేకపోతే చేస్తాను నేను. చేస్తాం మాతాజీ. హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప వ్రజపతి స్వామినితి నామినే. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమ సద్భక్తమనాయ మణిపుర ఉద్భవాయ చ చల ప్రభుపాదాల సత్వాని ప్రచార నిరతాయితే. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే.
हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 कृष्ण कृष्ण